5,000 కోట్లతో ఒక విగ్రహం నిర్మించవచ్చు. కానీ అదే 5,000 కోట్లతో కొన్ని లక్షల మంది జీవితాలను మార్చొచ్చు. తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మూసీ నది ఒడ్డున ఉన్న బండ్లగూడ జాగీర్లోని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మధు పార్క్ రిడ్జ్ను కూల్చబోతోంది. పాపం ఆ బాధితులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఖాళీ జాగాలు ఉన్న ప్రభుత్వ భూముల్లో నిర్మించుకోండి, తాము ప్రాణాలైనా ఇస్తాం కానీ తమ ఇళ్లను మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు 3T నెట్వర్క్. దిస్ ఈజ్ మహేష్. సామాన్యుల ఇండ్లు కూల్చేసి 5,000 కోట్లు అప్పు చేసి విగ్రహాలు పెట్టడం అవసరమా? అది రాష్ట్రం అప్పుల్లో ఉన్న సమయంలో. 5,000 కోట్లు అంటే ఒక ఎత్తైన రాతి విగ్రహం అంతే కదా? అంతేకాదు, అంతకు మించి అదే 5,000 కోట్లతో లక్షల మంది జీవితాలను అభివృద్ధి చేయవచ్చు. భారీ విగ్రహాలపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు అదే 5,000 కోట్లు తెలంగాణ అంతటా పెట్టుబడి పెడితే ఏమేమి చేయవచ్చు? ఒక అంచనా ప్రకారం మీ ముందు ఉంచబోతున్నాను. ఆరోగ్య రంగం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడానికి దాదాపు అయ్యే ఖర్చు 300 నుంచి 400 కోట్లు. 5,000 కోట్లతో తెలంగాణ వ్యాప్తంగా 12 నుంచి 15 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించవచ్చు. కొన్ని లక్షల మంది నిరుపేదలకు ఆ హాస్పిటల్స్ సేవలు అందిస్తూనే ఉంటాయి. కొన్ని తరాలకు ఆ హాస్పిటల్స్ ఉచితంగా చికిత్స అందిస్తూనే ఉంటాయి. అవసరమైతే ఆ హాస్పిటల్స్ అన్నింటికీ మహాత్మా గాంధీ పేరు పెట్టండి. సరే, అది కుదరకపోతే ప్రతి జిల్లాలో క్యాన్సర్ డయాగ్నోస్టిక్ సెంటర్లు, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఆంకాలజీ సదుపాయాలు పెరిగితే ఎన్నో కుటుంబాలు తిప్పలు పడి హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా పోతుంది. విద్యారంగం ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లేదా గురుకులం కట్టడానికి దాదాపు 20 నుంచి 25 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 5,000 కోట్లతో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా విద్యా సంస్థలు నిర్మించవచ్చు. పోనీ అది కూడా కాకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, టాయిలెట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అప్గ్రేడ్ చేయవచ్చు. అంతేకాదు, ఇవే 5,000 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా త్రాగునీరు, గ్రామీణ మౌలిక వసతుల కోసం ఇన్వెస్ట్ చేయవచ్చు. చిన్న మధ్యస్థ చెరువుల పునరుద్ధరణ చేయడం, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టవచ్చు. దీంతో రైతులకు సాగునీటి సమస్య తీర్చవచ్చు. ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయవచ్చు. ప్రతి గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరచవచ్చు. అదే 5,000 కోట్ల రూపాయలతో రైతులను ఆదుకోవచ్చు. వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వచ్చు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వచ్చు. మార్కెట్ యార్డుల ఆధునీకరణ, కోల్డ్ స్టోరేజ్ గోదాముల నిర్మాణం చేపట్టవచ్చు. యువతకు ఐటీ, ఈవీ, ఏఐ, హెల్త్ టెక్ వంటి రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. గృహ నిర్మాణం, ఇల్లు లేని పేదలకు గృహాలు నిర్మించవచ్చు. ఒక ఇల్లు నిర్మించడానికి దాదాపు 6 నుంచి 8 లక్షలు అయినా 5,000 కోట్లతో 60,000 నుంచి 80,000 ఇల్లు నిర్మించవచ్చు. విగ్రహాలు సాంస్కృతిక గౌరవానికి చిహ్నాలు కావచ్చు. కానీ అదే మొత్తాన్ని మనుషుల జీవన ప్రమాణాలపై ఖర్చు చేస్తే లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. గాంధీ పేరు మీద ఇప్పటికే చాలా విగ్రహాలున్నాయి. ఈ భారీ విగ్రహాల పోటీ ఆపండి. చరిత్రను గౌరవించండి. చరిత్రలో ఉన్న నాయకులను గౌరవించడం తప్పు కాదు, కానీ ప్రజల భవిష్యత్తును నిర్లక్ష్యం చేయడం ముమ్మాటికి తప్పే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి.